సమరం జరుగుతున్న రోజుల్లో ఆ పరిస్థితుల్లో వారు ఉద్యోగం వదిలిపెట్టి వ్యవసాయ రంగానికే వచ్చారు. మేము ఆ కాలంలో మా నాన్నగారు మమ్మల్ని చదివేయడము చాలా గొప్పగా భావిస్తున్నాను. ఈ సన్మానం అనేది నాకు కాదు, మా తండ్రి గారైన రామచంద్రారెడ్డి గారికి మరియు మా తల్లి అనసూయాదేవి గారు. మా నాన్నగారు కీర్తిశేషులైనారు, మా అమ్మగారు వయోభారంతో రాలేకపోయినారు. కానీ వారి మనసంతా ఇక్కడే నా చుట్టే ఉన్నదని నాకు తెలుస్తున్నది. అయితే నాకంటే నాకు 2 అన్నయ్యలు, 2 తమ్ముళ్ళు, ఒక అక్కయ్య, ఒక చెల్లె. నాకంటే పెద్దదైన మా అక్కయ్య 69వ సంవత్సరం వరకే డిగ్రీ చేసి బీఈడి చేసి తను ఉపాధ్యాయ వృత్తి చేపట్టింది. ఆమె ఇంటికి ఆడపిల్ల చదువు ఇంటికి వెలుగన్నట్టుగా మా అక్కయ్య మా అందరికీ ఆదర్శమైంది. మా అన్నయ్య గారు కూడా అందరూ విద్యాబుద్ధుల్లో బాగా ఉండేవారు. కాకుంటే మా నాన్నగారి నుండి మేము పునిపుచ్చుకున్నది ఏంటిదంటే, మా నాన్నగారి దగ్గర సోమరితనము లేకపోయేది. ఏ రోజు పని ఆ రోజు చేయాలి. ఆయన మాకు ఇచ్చిన మొదటి నేర్పిన బుద్ధి అది. లేజితనం లేదు, ఏ రోజు పని ఆ రోజే, ఏ పని చేసినా దాన్ని ఏకాగ్రతగా ఖచ్చితంగా చేయాలనేవారు. దాంట్లో లోపాలు ఉండకూడదనేవారు. ప్రేమగా సుమత అని పిలిచేవారు. ఎవరు ఏ బిడ్డనైనా కానీ నిన్నే గొప్ప అన్నట్టుగా ఆదరించేవారు. ఆ విధంగా మా చిన్నతనం అంతా సంతోషంగానే గడిచింది. మాకు ఎలాంటి బాధలు కష్టాలు లేవు, భగవంతుడి దయ వలన. తర్వాత కూడా పెద్దగిన తర్వాత కూడా మేము అందరం బాగానే ఉన్నాము. కానీ గత సంవత్సరము మా అక్కయ్య గారు క్యాన్సర్ వ్యాధితోటి చనిపోయారు. తన విశేష సేవలన్నీ కూడా హైదరాబాద్ హై స్కూల్లో రామకోటిలో చేశాడు. అది ఒకటే మా కుటుంబంలో తీరని వెలితి. ఆ తర్వాత ఇంకా ఈ సంవత్సరం నేను రిటైర్ అవుతుంటే ఒక రకంగా పదవి విరమణ పొందాలంటే కూడా సంతోషంగా చేసుకోలేకపోతున్నాను. ఎందుకంటే క్షణం తనే నాకు గుర్తు రావడంతో. కానీ అందరి కొరకు నా కొరకు కొన్ని తప్పదు కాబట్టి నేను చేసుకోవడం జరుగుతున్నది. నాది మొట్టమొదటి అపాయింట్మెంట్ చాగళ్ళు. అక్కడ ఒక 6 నెలలు మాత్రమే ఉద్యోగం చేశాను. తర్వాత మడికొండకు నాకు బదిలీ అయినది. ఆ మడికొండకు బదిలీ అయినప్పుడు ఇప్పుడు వచ్చినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు గారు మోహన్ దాస్ గారు ఉండేవారు. వారు మాకు ఇప్పుడు ఈ రోజు వరకు కూడా మేము ఎవరితోటి వేలు పెట్టి చూపించుకోకుండా పని చేస్తున్నామంటే వారిచ్చిన ట్రైనింగే. నా దగ్గర పనిచేసిపోయినందంటే మీరు జీవితంలో సక్సెస్ అన్నవారు. అంతటి క్రమశిక్షణ, ఉద్యోగ నియమాలు, చాలా విషయాలు మాకు నేర్పి ప్రతి విషయంలో ఒక తండ్రిగా ఉండి ఇంకా అసలు చెప్పలేము ఆయన యొక్క పద్ధతులు. ఈ రోజున నేను రాజు విద్యా విషయంలో